ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు చేయాలనుకుంటారట. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపిక రద్దు చేస్తే జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎట్లా అనేటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తాయి. ఒకసారి చదివి అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వారికి సరైన అధికారులు బాధ్యతలు లేవనే ఉద్దేశంతోనే సర్పంచ్ ద్వారా ఎంపీపీలతో జడ్పీ చైర్మన్ను ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాలోచనలు అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశం. ఈ నెల 23న కేబినెట్ భేటీలో చర్చ. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు, ఇప్పుడు పరిస్థితుల్లో అసాధ్యమంటున్న పరిశీలకులు. ఇప్పటికే టీడీపీ బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు మార్పునకు చొరవ చూపిన విఫలం. ఒకసారి మనం చూస్తే మొదటగా ఎంపీటీసీని ఎన్నుకుంటారు. మండల పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ ఎంపీటీసీని ఎన్నుకుంటే వీళ్ళంతా కలిసి మండల స్థాయిలో ఎంపీపీని ఎన్నుకుంటారు. మండల్ పరిషత్ ప్రెసిడెంట్ రైట్. ఇక్కడ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ వీళ్ళు జెడ్పీ చైర్మన్ను ఎన్నుకుంటారు. సో ఇది జెడ్పీ చైర్మన్ను ఎంపీపీని ఎన్నుకునేటువంటి ప్రక్రియ. మరి ఎంపీటీసీకి ఎక్కడైతే ఒక ప్రోటోకాల్ ఉండదు, ఒక సీట్ ఉండదు, ఒక ఆఫీస్ ఉండదు. సర్పంచ్ కన్నా నయం, గ్రామ పంచాయతీలో ఆయనకు సీట్ ఉంటుంది, కథ కార్ఖానా, ఆయన మొదటి పౌరుడు. మరి ఆయనకి ఏం ఉండదు. జడ్పీటీసీల పరిస్థితి కూడా సేమ్. ఒక ప్రోటోకాల్ ఉండదు, ఒక ఆఫీస్ ఉండదు, ఏముండదు, నామకాయ వాస్తు. కాబట్టి ఇలా ఉంచాలా తీసేయాలనేటువంటి సమాలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. గతంలో టీడీపీ హయాంలో ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. బీఆర్ఎస్ హయాంలో కూడా ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎంపీటీసీ వ్యవస్థను రద్దు చేయాలి, అట్లాగే జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయాలి అన్నప్పుడు మరి ఎంపీపీని ఎట్లా ఎన్నుకోవాలి, జెడ్పీ చైర్మన్ ఎట్లా ఎన్నుకోవాలన్నప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ ఎంపీపీని అంటే గ్రామ పంచాయతీలో ఉండేటువంటి సర్పంచులందరినూ ఒక మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కలిసి ఒక ఎంపీపీని ఎన్నుకుంటారు. ఒక మండలంలో ఉండేటువంటి సర్పంచులు 15 మందో లేకపోతే 16 మందో సర్పంచులు కలిసి ఒక ఎంపీపీని ఎన్నుకుంటారు. ఆ ఎంపీపీలు జిల్లాలో ఉన్నటువంటి డిస్టిక్లో ఉన్నటువంటి ఈ ఎంపీపీలందరూ కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు. అట్లా విధానాన్ని తీసుకురావాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఎంపీటీసీలను జెడ్పీటీసీలను తీసేయబోతుంది అనేటువంటి వార్త కూడా గతంలో పెట్టినాం. చూద్దాం మరి ఎంపీటీసీలను జెడ్పీటీసీలను అట్లాగే కొనసాగిస్తుందా, ఎంపీటీసీలతో ఎంపీపీలను ఎన్నుకోబెట్టి జెడ్పీటీసీలతో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోబెడతారా ఏంటి అనేటువంటిది. అంటే ఎంపీపీ పరోక్ష ఎన్నిక, జెడ్పీ చైర్మన్ పరోక్ష ఎన్నిక, ఇక్కడ ఎంపీటీసీ ప్రత్యక్ష ఎన్నిక, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ జెడ్పీటీసీ కూడా ప్రత్యక్ష ఎన్నిక. అంటే జనాలు ఎవరైతే ఉన్నారో ఓటర్లు జెడ్పీటీసీకి ఒక ఓటు, ఎంపీటీసీకి ఒక ఓటు వేయాలి. ఈ ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీని ఎన్నుకుంటారు, జెడ్పీటీసీలు అందరూ కలిసి జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. సో మనం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపీటీసీని జెడ్పీటీసీని ఎన్నిక చేస్తే వాళ్ళందరూ కలిసి పరోక్ష ఎన్నిక ద్వారా ఎంపీపీ జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. కాబట్టి మరి తీసేస్తారా ఉంటుందా అనేటువంటిది దీని మీద ఇంకా క్లారిటీ లేదు.